సనాతన ధర్మాన్ని పరిరక్షణకు ప్రతి హిందువు పాటుపడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. భారతదేశంలో సనాతన ధర్మం ఉన్నన్ని నాళ్లే సెక్యులరిజానికి అవకాశం ఉంటుందని, హిందూ మతం మైనారిటీలో పడితే సెక్యులరిజం అనేది ఉండదని అన్నారు. సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయంలో జనార్దనంద సరస్వతి స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 25 వసంతాల వేడుకలో ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో ప్రధాని మోడీ నేతృత్వంలో సనాతన ధర్మ రక్షణకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇతర మతాలను కించపరచకుండా హిందూ మతం గురించి మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. ప్రణాళిక రచించాలన్న ఒక స్వామివారి సంకల్పంతో ఇక్కడ పండితులతో పెళ్లి సత్కారం చేయడం కాదు. సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయంలో వేద విద్యార్థులకు సంబంధించి ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సుమారు 600 మంది విద్యార్థులకు 4 రకాల పరీక్షలు నిర్వహించడము, వాళ్లకు పట్టాలు అందించడము, వేద విద్యను ప్రోత్సహించడము, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి దృక్పథంతో, ఎంతో అంకిత భావంతో అనేక సమస్యలు కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటన్ని అధిగమిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈరోజు మనం దేశంలో చూస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నాం. సనాతన ధర్మము ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఈ భారత భూభాగానికి సంబంధించి ఇక్కడే పుట్టింది, అనేక వేల సంవత్సరాల నుంచి ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అలాంటి సనాతన ధర్మం గురించి, దాని పరిరక్షణ గురించి, దానికి గౌరవం తీసుకొచ్చే విషయంలో, ప్రచారం కల్పించే విషయంలో అంకిత భావంతో మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక సనాతన ధర్మాన్నో హిందూ ధర్మం గురించో మాట్లాడితే వేరే ధర్మాన్ని విమర్శించడం కాదు, వేరే ధర్మాన్ని తక్కువ చేసి చూపించడం కాదు. కాబట్టి ఈరోజు ఎట్లా ఉందంటే, హిందూయిజం గురించి మాట్లాడినా, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడితే చాలా మంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.